ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తి నివేదనం. శ్రీ మలయప్ప స్వామికి అధ్యయనోత్సవ నీరాజనం. అభిషేక సేవలో హరిదేవేరి కటాక్షం. తిరుచానూరులో సిరుల తల్లి వైభవం. భక్తుల సేవే పరమావధిగా టీటీడీ కార్యాచరణ. తిరుపతిలో అచ్యుతం శ్రీపదం నిర్మాణాలకు శంకుస్థాపన. ఉపమాకలో శ్రీ కల్కి వెంకటేశ్వరునికి గరుడ సేవ. జగ్గయ్యపేటలో రంగనాథునికి గరుడోత్సవం. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పతు ఉత్సవాలు, తర్వాత 10 రోజులు రాపతు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుండి రాపతు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. ఆపై టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధాభక్తులతో నమ్మాళ్వాలు రచించిన తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధాన్ని పఠించారు. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல்லாயிரம் பல்லாண்டு துண்டாள் மணிவண்ணா హరిదేవేరి అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకం నయన మనోహరంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మార్గశిర మాసం శుక్రవారం శుభవేళ తిరుచానూరులోని శుక్రవారపు తోటలో చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసిన అర్చక స్వాములు పాంచరాత్ర ఆగమోక్తంగా వైదిక ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. కమ్మని మేనా ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేలి కమ్మని మేనా ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. అనంతరం శుక్రవారం సాయంత్రం వేళ హరిదేవేరికి తిరుచి సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. సువర్ణ ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు సిరుల తల్లిని దర్శించుకుని తరించారు.
భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు అనుగుణంగా సమున్నతమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. సుదూర ప్రాంతాల నుండి తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు వసతులను మెరుగుపరుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి 2-3 సత్రాల స్థానంలో అధునాతన వసతి సముదాయాలను నిర్మించాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి 2-3 సత్రాల వద్ద అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి ముందుగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, టీటీడీ జేఈఓలు సదా భార్గవి, వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ డి నరసింహకిషోర్, సిఈ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మించే అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాలు 3 ఏళ్లలోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాల కాలంగా అనేక వసతి సముదాయాలని నిర్మించేటువంటి సాంప్రదాయమే కాకుండా తద్వారా భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యము కలిగించకుండా అనేక వసతి సముదాయాలను నిర్మించింది. ఇక్కడ ఉన్నటువంటి 2-3వ సత్రాలు దాదాపు 70 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడ్డటువంటివి. గతంలో నేను పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి మొదటి సత్రము, ఈ 2 సత్రాలు ఒకే సంవత్సరం కట్టబడ్డటువంటివి. దాని స్థానంలో అధునాతనమైనటువంటి విష్ణు నివాస సముదాయాన్ని తీసుకురావటం జరిగింది. ఈ 2 ఇంకా పాతబడిపోయాయి కాబట్టి వీటి స్థానంలో ఈ రోజున అచ్యుతం శ్రీపదం అని స్వామివారి నామాలతో 2 బ్రహ్మాండమైనటువంటి వసతి సముదాయాలను నిర్మించాలని తలంచి బోర్డులో తీర్మానం చేసి ఈ రోజున దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈ 2 వసతి సముదాయాలలో దాదాపు 8,200 మందికి వసతి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అధునాతనమైనటువంటి రీతిలో ఈ 2 అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాలను నిర్మిస్తూ పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఈ రోజున దాదాపు 600 కోట్ల రూపాయలతో దాన్ని అధునాతనం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దానితో ధీటుగా ఇక్కడ భక్తులకు ఇప్పుడున్నటువంటి సౌకర్యాల కంటే మెరుగైనటువంటి సౌకర్యాలు కలిగించటం కోసమని ఈ అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడం జరిగింది. లోపల దాదాపు 200కు పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు నిలుపుకునేటువంటి పార్కింగ్ అవకాశం ఉన్నది. మొదటి ఫ్లోర్లో రిసెప్షను, ఎస్టీడీ టోకన్లు, కౌంటర్లు, మహిళలకు పురుషులకు వేరువేరుగా జనరల్ వాష్రూమ్లు, మెడికల్ డిస్పెన్సరీ, కార్యాలయ గదులు, రెస్టారెంట్లు, శ్రీవారి సేవకుల కోసం 5 హాళ్ళు, స్టోర్ రూములు కూడా అదనంగా ఉంటాయి. 2-3 ఫ్లోర్లలో అన్నప్రసాదం హాలు, యాత్రికులు బస చేసేందుకు వీలుగా 23 డార్మెటరీ హాళ్ళు, జనరల్ టాయిలెట్లు ఉంటాయి. 4వ ఫ్లోర్ నుండి 8వ ఫ్లోర్ వరకు ఒక్కో ఫ్లోర్లో 8 ఫ్యామిలీ షూట్ రూములు, 100 గదులు ఉంటాయి. మొత్తం 540 గదులు వస్తాయి. ఇది చాలా అధునాతనమైనటువంటి రీతిలో మా ఇంజనీరింగ్ నిపుణులు దీన్ని రూపకల్పన చేయటం జరిగింది. ఇది
తిరుమల తిరుపతి దేవస్థానానికి దైవ దర్శనంకి వచ్చేటువంటి యాత్రికులకు గొప్ప సౌకర్యం, ముఖ్యంగా రైల్వే స్టేషన్లో దిగి వచ్చేటువంటి యాత్రికులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా తిరుపతి పట్టణానికి కూడా ఒక తలమానికంగా ఉండే విధంగా ఈ 2 నిర్మాణాలు జరగబోతున్నాయి. ఒక్కో సముదాయానికి 200 కోట్ల 9 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతున్నది. 3 సంవత్సరాల కాల పరిమితితో ఇవి నిర్మించబడతాయి. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలను భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో మందిరంలో శుక్రవారం ఉదయం తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమందిర ప్రదక్షిణతో గోమాతకు పూజలు నిర్వహించి గోమాతకు తులాభారం మొక్కును తీర్చుకున్నారు. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువు తీరిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల అర్చనలు, తిరుప్పావై సేవాకాలం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సకలాభరణ భూషితంగా గరుడ వాహనంపై వేరొక పల్లకిపై శ్రీ గోదా అమ్మవారిని కొలువు తీర్చి వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన దేవాలయం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని గరుడ వాహనంపై, శ్రీ గోదాదేవిని మరో పీఠంపై సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు కోలాటాలు ఆడుతూ స్వామివారి సేవలో తరించారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలోని శ్రీ బాల వెంకటరమణ స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలను విశేషంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళమూర్తిని రత్నమణిమయ వజ్రాభరణాలతో, సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై సహస్రనామార్చన సహిత వర్ణశోభిత పుష్పార్చనను ఆగమోక్తంగా జరిపి హారతులు అందజేశారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ గోవిందుడి సేవలో తరించారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం వైభవపేతంగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి దివ్యమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం సిరుల తల్లిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలతో సేవించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో మార్గశిర మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవి దివ్యమంగళమూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి సామూహిక కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మల్లెపూలు, గులాబీలతో
సహస్రనామార్చనలు నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పంచమాధవ క్షేత్రం పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి అర్చనలు పూర్తి చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అయోధ్య రామాలయం నుండి ప్రత్యేక విమానంలో జగిత్యాల జిల్లాకు చేరుకున్న అక్షింతలకు భక్తుల సమక్షంలో శోభాయాత్ర కనువిందుగా జరిగింది. జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంప్ కోదండరామాలయం నుండి భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలు, కోలాటాల కళా బృందాల ప్రదర్శనల నడుమ శ్రీరామచంద్రుని అక్షింతల శోభాయాత్ర ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. అయోధ్య రామమందిరం అక్షింతలు ఖమ్మం జిల్లా మదిర మండలం దెందుకూరు గ్రామానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా దెందుకూరు రామాలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధుల్లో జరిగిన శోభాయాత్రలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని రామచంద్రుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారికి స్వర్ణ పుష్పార్చన సేవ కనుల పండుగగా జరిగింది. అప్పన్న సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలమూర్తి సన్నిధి నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చిన స్వర్ణ పుష్పాలతో ఉభయ దేవేరుల సమేత శ్రీ వరాహ నృసింహునికి శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన సేవ నిర్వహించారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కాంతులెనుతోంది. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగనాథ స్వామివారి దివ్య ప్రాంగణంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచుపై వెంచేపు చేశారు. స్వామివారికి అభిముఖంగా ఆళ్వార్లను వెంచేపు చేసి దివ్య ప్రబంధ నివేదన విన్నవించారు. ఒంగోలు నగరంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు భక్తిరసభరితంగా జరిగాయి. ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి సత్యదేవుని చిత్రపటాలకు ఆరాధనలు జరిపారు. ఆపై వ్రత కథలతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేసి తీర్థప్రసాద వితరణ చేశారు. నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః, నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః, శేషాయ నమః, రత్నగిరివాసాయ నమః. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లో వేంచేసిన పడమటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా స్వామివారికి మహారథోత్సవ సేవ అట్టహాసంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొని తమ ఇంటి దైవమైన పడమటి ఆంజనేయ స్వామివారికి పిండి వంటలను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ అళగనాథ స్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. తిరుప్పామె పాసుర పఠనం నిర్వహించిన తరువాత సేవాకాలం సాతుమొర జరిపారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా తిరుమల హిల్స్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ ఆవరణలో శ్రీ మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించారు. వేదికపై ఉభయ దేవరుల సమేతంగా శ్రీ మహావిష్ణువు మూర్తులను శ్రీ మహాలక్ష్మీదేవిని వేంచేపు చేసి పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా మహాలక్ష్మి హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద.